హాయ్ ఫ్రెండ్స్, ములంకాయ మటన్ ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తున్నాను. ములంకాయలు, కొత్తిమీర, పుదీనా, మటన్ తీసుకొని 1 స్పూన్ కర్డ్, రుచికి సరిపడా సాల్ట్, రుచికి సరిపడా కారం, చిల్లీ పౌడర్, గరం మసాలా, ధనియా పౌడర్ వేసుకొని వీటిని బాగా కలియబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నీ కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్రేవీకి కావాల్సిన ఐటమ్స్: మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, జీడిపప్పు, కొంచెం జీలకర్ర, పుదీనా, కొత్తిమీర, పుదీనా వేసుకొని ఇది పేస్ట్ చేసుకుంటాం. వాటన్నిటిని ఇలా మిక్సీ చేసి ముందుగుండా కలిపి పెట్టుకునే మటన్లో చిన్న లెమన్ ఒక 2-3 డ్రాప్స్ దాకా వండుకుంటాం. ఎందుకంటే ఇది కొంచెం నీసు వాసన రాకుండా ఉండడానికి. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ పేస్ట్ చేసి ఉంచుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసుకుంటాం. కొంచెం టమాటా రసం, 2 టమాటీలు పేస్ట్ చేసుకున్న ఆ టమాటా పేస్ట్. ఇలా బాగా వేగి ఆయిల్ సపరేట్ అయ్యేటప్పుడు ముందుగుండా కలిపి పెట్టుకున్న మటన్ని వేసుకుంటాం. ఇలా బాగా మొత్తం కలిపి 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. కర్రీ ఇలా దగ్గరికి అయ్యేటప్పుడు బాగా కలుపుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకొని గ్రేవీ ఇలా చిక్కపడేలా చూసుకొని తగినన్ని వాటర్ వేసుకోవాలి. ఇలా అన్నీ వేసి ఉప్పు కారం సరిపోయిందో లేదో అన్నీ చూసుకొని బాగా కలుపుకొని కొంచెం వాటర్ సైడ్ చేసుకుంటాం. ఇలా కుక్కర్ మూత పెట్టి ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉంచుతాం. ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకొని ఒక 1/2 స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగుండా కట్ చేసి పెట్టుకున్న ములంకాయలను ఫ్రై చేసుకుంటాం. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని, ఎందుకంటే ముక్కలు మనం మటన్లో కుక్కర్లో పెడితే ములంకాయలు అనేవి చెదిరిపోతాయి, అందుకని మనం సపరేట్గా పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ ముందుగుండా ఈ వాటర్ ఎందుకంటే సపరేట్ చేస్తాను, ఈ వాటర్తో ఇవి కుక్ చేయాలి. అప్పుడు ఆ ముక్కలకు కూడా ఆ టేస్ట్ అనేది పడుతుంది. ఇలా బాగా మెత్తగా ఉడికిన ములంకాయలను ఈ మటన్లో మనం వేసుకుంటాం. ఇలా వేసుకొని వీటిని ఒక 5 మినిట్స్ దగ్గరికి అన్నీ కలిపి పెట్టినట్టుగా ఒక 5-6 నిమిషాలు ఉడికించి పక్కన పెట్టాలి.